నమస్తే రెడ్డి సాబ్. బాబా చెప్పేది పెద్ద గగనం అంటే మళ్ళీ. నీ పేరు ఏం పేరు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏ ఊర్లే? ఏమైంది నీకు? ఏం పేరు నీ పేరు? ఏ స్కూలు? ఏమైంది నీకు? ఎందుకు? ఫుడ్ బాగాలేకనా? ఎంతమందికి అయింది? మొత్తం ఎంతమంది? చెప్పండి మేడం. 14 మంది. రోజు అదే జరుగుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా దాన్ని ఖండియాల్సింది. పిల్లల తల్లిదండ్రులు మీరు ఉన్నారా లేరా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారా లేదా కాదు, ఖచ్చితంగా ఎవరైనా బాధ్యతని అడగాల్సిందే. కానీ అదే మనం బేస్ చేసుకొని ప్రతిసారి నిందించడం వాస్తవం చెప్పినట్టు. మరి పిల్లల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. 5 మంది కూడా రాదు మేడం. మా కోటి మాత్రం అందరు రారు. 5-6 మంది కంటే ఎక్కువ వస్తారు. 5-6 మంది కంటే ఎక్కువ రారు కదా. మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా వచ్చిన ఎవరో పని రాదు. పురుగులు పడుతున్నాయి, అదే నీళ్ళతో అన్నం వండుతున్నాం, అదే నీళ్ళు తాగిపిస్తున్నాం. మిషన్ దగ్గర వాటర్ వస్తుంది మేడం. అది పైన ఉంటుంది కానీ వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. వాటర్ ప్రాబ్లం ఉంది. వారానికి ఒకసారి తీసుకొస్తారు. అవే సరుకులు ఏమన్నా కానీ దాంట్లో ఏమన్నా పడని అవే సరుకులతోనే ఉంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి కూడా మా స్కూల్ని ఒక రోజు తిన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇంతవరకు అక్కడికి సెక్రటరీ సర్పంచ్తో సహా ఇప్పటివరకు మేడం. అక్కడికి ఊర్లో చైర్మన్ తో సహా అందరు వచ్చి ఇట్లా చూసిపోతారు కానీ ఒక్క రోజు పైపు తినలేరు అన్నమాట. రోజు ట్యాంక్ కూడా కడిగలేదు మేడం. నెలకోసారి వారానికి ఒకసారి దాంట్లో పురుగులు పడినాయి మేడం. మేము పోయిన తర్వాత 2-3 సార్లు ప్రెస్లో కూడా పంపించాం మేడం. ఇంతకుముందు మేడం యాక్చువల్గా అయితే ప్రతిసారి ఇదే ప్రాబ్లమ్ వస్తుంది మేడం. 4 months 5 months కోసం లేట్ వచ్చినా వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మేము కోర్సు చేసే వరకు చేస్తాం. కానీ ఏమన్నా అంటే వాళ్ళు పెట్టంటే వాళ్ళకి 5 నెలలు 6 నెలలు అయితే కూడా డబ్బులు వస్తున్నాయి. ఆడికి చేస్తున్నారు. ఈరోజు జరిగింది మేడం. గతంలో అయితే జరిగింది. వాళ్ళు ఊళ్ళో కూడా రామనే చెప్తున్నారు. అవతలని ఇప్పుడు వాళ్ళని గెలిపడైతే ఆపలేము కానీ లేదు మేడం. అడగడానికి వస్తే మీ బడిలో మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లలు ఉంటే వచ్చి అడగడానికి కూడా అన్నారు. ఈ మాట అన్నారు మేడం. యూత్ అడగడానికి పోతే కూడా యూత్ మీకు ఏం అధికారం ఉందా అన్నారు మేడం. దౌర్జన్యం కూడా మీకేం అధికారం ఉందా అన్నారు మేడం. అదే మాటనే అన్నారు. పేరు చెప్పండి మేడం. స్టాఫే అన్నారు మేడం. స్కూల్లో ఉన్న స్టాఫే అన్నారు మేడం. ఆ మాట ఈ బల్లో మీ పిల్లలు ఉన్నారా, మీ పిల్లలు ఉంటే వచ్చాడు కదా అన్నారు మేడం. తింటారు ఉండాలి అంతే చెప్పారు మేడం. చెప్పండి పర్లేదు. ఇయర్లోనే అడిగినాం. ఇయర్లో రాలేదు. బడికాడికి రాలేదు. 3 years బ్యాక్ 4 years బ్యాక్ వచ్చిపోయినాను మేడం. సార్ నేను ఈ ఇయర్లో సమస్య పోయినప్పుడు అది అప్పుడు చూసి అంటే 12:30కి లంచ్ అయింది మేడం. 1:30కి ఇవాళ కూరేట ఏం చేసిండ్రు డాక్టర్? ఏమి వేసుకున్నారా? వేసుకోగా తక్కువ అయిపోయిందా? ఎన్ని వేసిండ్రు సూదులు వేసినట్టు? ఏం పేరు నీ పేరు? శివానా? అవుట్ ఆఫ్ 4 members నార్మల్ హెడేక్ అంటే మళ్ళీ అక్కడ ట్రావెలింగ్ ఇబ్బంది అయితే నేను మళ్ళీ పట్టుకుని తోకోవచ్చు. తక్కువైందా? ఏమన్నా డాక్టర్ ఏమన్నా
ఇంకోటన్నా చిరునా నెలకోసారి ట్యాంకు అడగడం కరెక్ట్ ఎవరికి హెడేక్ అంటే నేను